ఏపీ మంత్రివర్గంలో మార్పులుంటాయనే ప్రచారం వారికి దడ పుట్టిస్తోంది. అమాత్య పదవిని ఆశించేవారు నెత్తి మీద కత్తి వేలాడే వాళ్ళ సంగతేమో గానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. తమ బాసుల పదవి ఉంటుందా ఊడుతుందో తెలియక దినదినగండంలో గడిపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ కోసం చేస్తున్న కసరత్తు కొందరికి కంగారు పుట్టిస్తోంది. అధినేతల మాటల్లోని అంతరార్థం అర్థమేమిటోనని నేతలు టెన్షన్ పడిపోతున్నారు. విస్తరణ ఎప్పుడో తెలియకపోయినా మార్పులైతే ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయానా సీఎం నోటి వెంటే ఇప్పటికే లోకేష్ పేరు రావడంతో ఇక పెద్దగా ఆలస్యం ఉండదని, నెల రోజుల్లోనే మార్పులు ఖాయమని అంతా అంచనా వేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ చర్చ ఉన్నా ఈసారి సీఎం సంప్రదింపులు చర్చలు మాత్రం విస్తరణ కోసమేనని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన ఎప్పుడు జరిగినా తక్కువలో తక్కువ నలుగురికి పదవీగండం తప్పదంటున్నారు. ఎవరి పదవి పోతుంది, ఎవరిది ఉంటుందనే దానిపై ఇప్పటికే మంత్రుల పేషీల్లో అలజడి మొదలైంది. అయితే ఇప్పుడు అమాత్యుల కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నారట పేషీల్లోని సిబ్బంది. మంత్రుల పేషీల్లో వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన వారు పిఎస్లు, పిఏలు, ఓఎస్డీలుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మంత్రులు సొంతంగా కొంతమందిని నియమించుకున్నారు. వ్యక్తిగత సహాయకులుగా ఇతర సిబ్బంది హోదాలో వీరు పేషీల్లో పనిచేస్తున్నారు. ప్రతి మంత్రి పేషీల్లో కనీసం 3-4 ఇలా బయట నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు వీరికి విస్తరణ టెన్షన్ పుట్టిస్తోంది. మంత్రివర్గం నుంచి 4 తొలగింపు ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకాస్త ఎక్కువైనా ఉండొచ్చన్న ప్రచారంతో తమ సార్ పదవి ఉంటుందా ఊడుతుందా అంటూ పేషీల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ సిబ్బంది కావడంతో పదవి లేకపోతే వీరిని మంత్రులు కొనసాగించరు. అందుకే వారు అంత టెన్షన్ పడుతున్నారు. తాము పేషీలకొచ్చిన ఈ 2.5 కాలంలో మంత్రులు తమకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, మంత్రుల వెంట ఉన్న కొందరిలా వెనకేసుకున్నదేమీ లేదని వీళ్లు చెబుతున్నారు. కొన్ని కీలక శాఖల్లో పేషీల సిబ్బంది 2 ఏళ్లలో 2 చేతులు ఆర్జించారన్న చర్చ జరుగుతోంది. అయితే తమకు మాత్రం ఇప్పటిదాకా ఆ ఛాన్స్ రాలేదని, మంత్రులు కూడా తమకు ఎలాంటి పనులు చేసి పెట్టలేదని కొన్ని పేషీల్లోని ప్రైవేట్ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. వారం రోజుల్లో విస్తరణ ఉంటుందన్న ప్రచారంతో క్లైమాక్స్ లోనైనా ఏమన్నా వర్కౌట్ అవుతుందేమోనని కొందరు హడావిడి పడుతున్నారు. ఏదో ఒక ఫైల్ క్లియర్ చేయించుకోవటం ద్వారానో, ఎవరికైనా పని చేయించో ఇన్నాళ్ల కష్టానికి ఏదన్నా ప్రతిఫలం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రిఫరెన్సులు, రికమెండేషన్ల ద్వారా వచ్చిన వారిలో కూడా ఆందోళన కనిపిస్తోంది. పని ఒత్తిడి ఉన్నా మంత్రుల వద్ద పనిచేయటానికి వీరు ఆసక్తి చూపుతారు. దీనికోసమే తమ మాతృశాఖల నుంచి వచ్చి మంత్రుల పేషీల్లో చేరారు. మంత్రులు మారితే వీరు పేషీల్లో కొనసాగే అవకాశం లేదు. దీంతో వీరు కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. తమ నేత కారుపై బుగ్గ ఉంటుందా ఊడుతుందా అని ఆరా తీస్తున్నారు. బుగ్గ కారులో తిరుగుతూ మంత్రుల పనులు చక్కబెట్టిన వీరంతా భవిష్యత్తుపై బెంగపడుతున్నారు. ఇటు మీడియా వాళ్లని, అటు తమకు తెలిసిన వారిని మంత్రివర్గ ప్రక్షాళనపై ఆతృతగా ఆరా తీస్తున్నారు.